అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+3 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంత్లీ 75,000 వరకు మనకి రెంట్స్ వస్తున్న హౌస్ ఇది. ఓనర్ ఉంటూ 75,000 రెంట్స్ వస్తున్న హౌస్ అనమాట. ఇది చాలా మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. మనకి 2019లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి ఈ హౌస్. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి చర్చ్ గాగిల్లాపూర్ దుండిగల్ దగ్గర ఉంటుందండి. ఇది మనకి ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి దుండిగల్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళక ముందే హౌస్ ఉంటుందండి. ఇది 183 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్. ఇది డైమెన్షన్ విషయానికి వస్తే 34.5/48 అండి. ఇది మనకి G+3 హౌస్. టోటల్గా మనకి థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి పెంట్ హౌస్ అనమాట. ఇది ఓనర్ పోర్షన్ అండి. ఓనర్ ఉంటూ మనకి 75,000 రెంట్స్ వస్తున్నాయి. ఇది ఓనర్ పోర్షన్. ఒక డూప్లెక్స్ లాగా కట్టారనమాట. చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఓనర్ పోర్షన్లో మనకి ఒక ఆఫీస్ రూమ్ ఉంటుందండి, హాల్ ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది, కిచెన్ ఉంటుంది అనమాట. అలాగే విత్ అటాచ్డ్ మనకి కామన్ వాష్రూమ్ అయితే కనబడుతుంది. ఇందాక చూసాం కదా, ఇది హాల్ అండి, స్పేసియస్ హాల్, ఫుల్లీ ఫర్నిచర్డ్ పోర్షన్ అనమాట. ఇది మనకి చూడొచ్చు. మనకి కబోర్డ్స్ కానీ అలాగే ఫ్లోరింగ్లో వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. టోటల్ హౌస్ మొత్తానికి అయితే గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఫుల్లీ ఫర్నిచర్డ్ పోర్షన్ అనమాట. ఇది డైనింగ్ ఏరియా. చాలా సూపర్గా ప్రైమ్ లొకేషన్లో హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది టీవీ యూనిట్ అండి. చూడొచ్చు మనకి వుడెన్ కబోర్డ్స్ అయితే చాలా నీట్గా అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి రూమ్ అండి. ఇది ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. దీని లోపల నుంచి మనకి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టీవీ సెట్ చూడొచ్చు మనం. టోటల్గా కబోర్డ్స్ అయితే చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మనకి. టోటల్గా 8 సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి మనకి, లైవ్గా కనబడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి. డూప్లెక్స్ టైప్ కట్టారు కాబట్టి దీని ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నాం పైకి. మనం పైన వచ్చేసరికి మనకి స్పేసియస్ హాల్తో పాటు 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఓనర్ పోర్షన్ అనమాట. టోటల్ బిల్డింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అలాగే హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే వాష్రూమ్స్కి వచ్చేసరికి మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ సీలింగ్ చూసుకోవచ్చు, మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేసియస్ హాల్ అయితే ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా మనకి టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్పేసియస్ హాల్తో పాటు మనకి ఈ పోర్షన్లో వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. బెడ్రూమ్స్ కూడా సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్స్, అలాగే ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మనకి. ఈ పోర్షన్లో వచ్చేసరికి మనకి మూవబుల్ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళిపోతారండి. అన్మూవబుల్ ఐటమ్స్ అయితే అలాగే ఉంటాయి. కబోర్డ్స్ కానీ అలాగే మనకి చూడొచ్చు. ఇవి ఏదైతే గ్రిల్స్ కానీ విండోస్ కానీ మనకి విండోకి సంబంధించిన గ్రిల్స్ కానీ మనకి అవన్నీ అలాగే ఉండిపోతాయి అన్నమాట. ఫుల్ ఆఫ్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మనకి ఈ పోర్షన్లో వచ్చేసరికి చూడొచ్చు. టోటల్గా వచ్చేసరికి మనకి 183 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి. ఇది సౌత్ ఫేజ్లో మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అలాగే డోర్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మూవ్ అవుతుంది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్కి మూవ్ అవుతున్నామండి. మనకి ప్రతి బెడ్రూమ్కి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే, అలా కామన్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు మీరు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అలాగే వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటికైతే మనకి స్లైడ్ డోర్స్ అయితే, విండోస్ అయితే పీవీసీ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే మస్కిటో మెష్ కూడా ఉందన్నమాట. దీని అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి లొకేషన్ వచ్చేసరికి ఇంకోసారి చెప్తున్నానండి, చర్చ్ గాగిల్లాపూర్ దుండిగల్ అండి. దుండిగల్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళక ముందే హౌస్ ఉంటుంది. ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబరు అలాగే గూగుల్ పే లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ హౌస్ నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ హౌస్ యొక్క ఇమేజెస్ ఏమైనా కావాలి అనుకుంటే మీకు మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా ఒక పోర్షన్ అండి.
గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఓనర్ పోర్షన్తో పాటు స్పేసెస్ పార్కింగ్తో పాటు మనకి చూడొచ్చు 2 రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి రెంట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చుట్టూతో అయితే మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కాబట్టి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి పేయింగ్ గెస్ట్ రూమ్స్ కింద అయితే వీళ్ళు డివైడ్ చేసి రెంట్ పర్పస్ కోసం అయితే కట్టడం జరిగిందనమాట. ఇక చుట్టూతో అయితే మనకి ఇక్కడ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అయితే ఉంది. అలాగే సహీంద్ర ఎలక్ట్రికల్స్ అయితే ఉంది, అనోరా ఫార్మా అయితే ఉంది, విక్స్ కంపెనీ ఉంది. ఇక చాలా కంపెనీస్ అయితే చుట్టూతో అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది లొకేషన్ పరంగా కాబట్టి ఇక్కడ రెంట్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనం టోటల్గా 4 రూమ్స్ ఉంటాయండి. ఇవి కూడా మనకి రెంట్ పర్పస్గా కట్టడం జరిగింది. ప్రతి రూమ్కి వచ్చేసరికి మనకి ఒక కాట్ అయితే ఉంటుంది, ఒక సింగిల్ కాట్ అయితే ఉంటుంది. 4 రూమ్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు, విత్ నెంబరింగ్తో పాటు ఉంటుందండి. అలాగే ప్రతి రూమ్కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. టోటల్ బిల్డింగ్ వచ్చేసరికి మనకి సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. 8 సీసీ కెమెరాస్ విత్ లైవ్ రికార్డింగ్ అవుతుంటుందండి. 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే వైరింగ్ అనేది టీవీ వైరింగ్ కానీ, అలాగే ఇంటర్నెట్ వైరింగ్ కానీ, సీసీ కెమెరాస్ వైరింగ్ కానీ మనకి గోడల లోపల నుంచి ఇంటీరియర్గా ఇవ్వడం జరిగిందండి. బయటకైతే కనబడవు అనమాట మనకి. అలాగే మనకి 4 మీటర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి దీనికి. అసలు దేనికి ఏ మీటర్ అనేది మనకు డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు చర్చించుకోవచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 2 crores 10 lakhsగా చెప్పడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం టోటల్గా వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసామండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి చూడొచ్చు మనకి టోటల్గా 6 రూమ్స్ ఉంటాయి. ఈచ్ రూమ్ వచ్చేసరికి మనకి 3 కార్డ్స్ అయితే ఉంటుందన్నమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అలాగే గల్లీ కూడా చూడొచ్చు మనకి, ఇది 4 feet గల్లీ అండి. ఇది విత్ సీసీ కెమెరాస్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు చూడొచ్చు మీరు. ఓనర్ తన ఓన్ హౌస్కి వరంగల్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ హౌస్ అయితే అమ్మేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ అయితే అమ్మడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఈ బిల్డింగ్ అనేది లోన్లో ఉన్న బిల్డింగ్ అండి. BY బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మనకి ఆల్మోస్ట్ 40 lakhsకి అయితే లోన్లో ఉంది. 100% క్లియర్ టైటిల్తో వస్తున్న బిల్డింగ్ కాబట్టి మీకు గవర్నమెంట్ బ్యాంక్లోనే లోన్ వచ్చిందనమాట. అలాగే మనకి ఈ హౌస్కి వచ్చేసరికి సంప్ కూడా అవైలబుల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఏదైతే మన పార్కింగ్ దగ్గర RCG సంప్ ఉంది, ఆల్మోస్ట్ మనకి 10,000 లీటర్స్ కెపాసిటీ ఉన్న సంప్ అనమాట. గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి మనకి బోర్ వాటర్ అండి, ఆటోమేటిక్గా వస్తుంది. మనకి ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఆటోమేటిక్ ప్రొవిజన్తో ఉందన్నమాట. అలాగే మనకి టోటల్ టెర్రస్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి థర్డ్ ఫ్లోర్ పైన వచ్చేసరికి మనకి RCG ట్యాంక్ అయితే ఉందండి. టోటల్గా వచ్చేసరికి 8,000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ అయితే ఉందన్నమాట. మనకి టోటల్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 2 రూమ్స్ అయితే ఉన్నాయి, 3 రూమ్స్ అయితే ఉన్నాయి మనకి. టోటల్గా థర్డ్ ఫ్లోర్లో 2 కాదండి 3 రూమ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ రూమ్లో వచ్చేసరికి మనకి 4 కార్డ్స్ అయితే ఉంటాయి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందన్నమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 5,600 SFT అండి. ప్రైస్ వచ్చేసరికి 2 crores 10 lakhsగా చెప్పడం జరుగుతుంది. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అనమాట. విత్ సీసీ కెమెరాస్ మానిటరింగ్ అయితే ఉంది. అలాగే మనకి సోలార్ కూడా ఉంది. సోలార్ అనేది మనకి ఓన్లీ హాట్ వాటర్ కోసం అండి. ఓనర్ పోర్షన్కి అయితే ప్రతి బాత్రూమ్కి అయితే షవర్కి అయితే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి రూమ్కి అయితే మనకి షవర్ కనెక్షన్స్ అయితే సోలార్తో ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.